వంకాయ పెళ్ళికి టమాటో పలకరింపు. మరి ఈ విషయం చూసిన టమాటో ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేశారు కదా. ఈ వీడియోని చూసి కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అనగనగా ఒక ఊరిలో ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటో, 2 మిరపకాయలు అందరూ స్నేహితులు ఉండేవారు. వీరందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఏ పని చేసినా కలిసిమెలిసి చేసుకునేవారు. కానీ ఒకరోజు ఆలుగడ్డకి, ఉల్లిగడ్డకి వాళ్ళ పొలంలో ఒక ఇనుప పెట్టె దొరికింది. దానిలో నగలు ఉన్నాయి. అది చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు. ఈసారి ఎండాకాలంలో పని ఏమీ ఉండేలా లేదు, మరియు నీరు కూడా లేవు. మనకు కావాల్సిన ఆహార పదార్థాలు ఏం దొరకవేమో. అప్పుడు మనం ఈ ధనాన్ని అమ్ముకొని మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు, అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు చాటుగా విన్న టమాటో ఇంట్లోకి వచ్చి, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు. మిరపకాయలు, టమాటాకేమో మనసులో ఆలోచన ఉంటుంది, చెడు ఆలోచన. ఎలాగైనా ఈ నగలను నా సొంతం చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. అలా ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళిపోతుంది. వీరంతానేమో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మిరపకాయలకు ఇంకా విషయం తెలీదు. ఉల్లిగడ్డనే అవసరం ఉన్నప్పుడు వాడుకుందామని చెప్పి వెళ్ళిపోతారు. అది గమనించిన టమాటో చాటుగా ఇంట్లోకి వెళ్ళి ఆయన పెట్టెని తెరిచి చూస్తుంది. దానిలో ధనం ఉందనుకుంటుంది. కానీ ఇనప పెట్టెని తెరిచి చూడగానే ఏదో బరువుగా అనిపిస్తుంది. అది మూత తెరవదు. అది గమనించిన టమాటో దీనిలో ఏదో విలువైనదే ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, అమ్మి ధనం తెచ్చుకుందామని. ఎలాగైనా దీన్ని ఇంటికి తీసుకెళ్తాను అని మోసుకెళ్తూ ఉంటుంది. అలా మోసుకెళ్తూ ఉండగా బరువుగా ఉంటే తన ఇంటి ముందు బజారు దగ్గర కొద్దిసేపు బయట కింద పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది. ఏముంది అబ్బా ఇది, ఇంట్లోకి వెళ్ళి చూస్తాను అనుకొని ఇంట్లోకి వెళ్ళి చూడగానే మూత తెరుచుకుంటుంది. దానిలో విలువైన ఆభరణాలు చకచక మెరుస్తూ ఉంటాయి. అది చూసిన టమాటో ఆశ్చర్యానికి గురవుతుంది. ఇన్ని విలువైన ఆభరణాలు వాళ్ళకి ఎక్కడివి? అందుకేనా ఇవి అమ్ముకొని డబ్బులు తెచ్చుకుందామని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ఆభరణాలు నా సొంతం, నేను తొందరగా అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని నా దగ్గర పెట్టుకుంటాను. వాళ్ళు వచ్చి చూసేలోపు వాళ్ళకి తెలియకుండా అమ్ముకొని డబ్బులు తెచ్చుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించిన టమాటో ఉదయాన్నే లేచి బంగారం షాప్కి వెళ్ళి ఈ పెట్టెను తీసుకొని వెళ్తుంది. అక్కడ ఉన్న క్యారెట్ ఈ బంగారాన్ని చూసి, ఇది విలువైన బంగారం కాదు, నకిలీ బంగారం, దీనికి డబ్బులు ఏమీ రావు అని చెప్తుంది. అది విన్న టమాటో చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇది బంగారంలానే ఉంది, ఇలా చెప్తుంది ఇది క్యారెట్, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ అనేమో అలా మాట్లాడుకున్నారు అమ్ముతామని. అసలు ఏమైంది, ఇది బంగారమా కాదా అని వెళ్ళిపోతూ ఉంటుంది అనుమానంతో. అంతలోనే టమాటా, ఉల్లిగడ్డ బయట నుండి ఇంటికి వస్తారు. అయ్యో అవును, నిజమే కదా, మనం గమనించినట్టు ఈయన పెట్టె మాయమైపోయింది. మనము చేసిన పని మంచిది. ఆ నగలను తీసి దాపెట్టడమే మంచిదైంది. దాని ప్లేస్లో గిల్టీ నగలు ఉంచడమే మంచిదైంది. ఎవరు తీసుంటారో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోపు మిరపకాయలు వస్తారు. వాళ్ళకి చెప్తారు. ఇలా ఇనపెట్టె ఉండదు, ఆ ఇనపెట్టె కనిపించట్లేదు అని మాట్లాడతారు. అప్పుడు మిరపకాయలు, అవునా, ఇనపెట్టె టమాటో మోసుకెళ్తూ బజార్లో పెట్టగా చూశాను, టమాటో తీసుకెళ్ళినట్టుంది అని అంటారు. అవునా, టమాటో ఇలాంటిదని మాకు అనుమానం వచ్చి మేము దాపెట్టాము అనుకుంటూ ఉల్లిగడ్డ అంటుంది. ఈ కథ నీతి, మోసం చేయాలనుకుంటే మంచి మనుషులకి దూరం అవుతాం. ఇలా మోసం చేయాలనుకున్న టమాటా వాళ్ళ మంచి ఫ్రెండ్స్ని కోల్పోతుంది. నిజమే కదా ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా టమాటో చేసిన పనికి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, మిరపకాయలకి నచ్చకుండా వాళ్ళు టమాటాకి దూరంగా ఉన్నారు. టమాటాతో మాట్లాడడం మానేసి తనతో స్నేహం చేయడం ఇష్టం లేదని చెప్పేసి దూరంగా ఉన్నారు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక కామెంట్ మాకు మరిన్ని వీడియోస్ తీయడానికి ఉత్సాహంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరిన్ని ఆలోచనలకు ఒక కొత్త రూపం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.